తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అలాగే రాజకీయ విశ్లేషకుడు విజయానంద్ గారు జూమ్లో మనకు జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయానంద్ గారు. నమస్కారం. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా చూడండి, ఏదైతే 42% సంబంధించి కోటాకు లేకుండా ఎన్నికలకు ఓకే అన్నట్టు చెప్తున్నారో, ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఏంటి అసలు పాత పద్ధతిలోనే? నిన్న ముందుగా ప్యానల్లో ఉన్న సోదరులు విజయానంద్ గారికి, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ గత అసెంబ్లీ ఎన్నికల హామీ నుంచి వెళ్ళి నేటి వరకు ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఎన్నికల నాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఆనాడు ఓట్లు దండుకొని ఈ బీసీ డిక్లరేషన్ బీసీ అమలు కాదనే విషయం కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ 42% అమలు కావాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారానే 42% రిజర్వేషన్ అమలవుతుందనే విషయం చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, రాజకీయ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా కూడా వీరు కేంద్రం ఎందుకంటే చోటెమియా బడేమియా అంటున్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారికి దగ్గరగా వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో లాబింగ్ ద్వారా ఏమైనా తీసుకొస్తారేమో అని ఒక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము కూడా భావించినాం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా కూడా కొంత సెంట్రల్లో సాన్నిధ్యాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మీరు ఆనాడు సాన్నిధ్యం లేరు, మేము సాన్నిధ్యం ఉన్నాం, మేమేదో పొడుతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పారు కదా. సో బీసీలకు న్యాయం జరిగితే మంచిదే కదా, ఏ రకంగా చేసినా మంచిదే కదా అని ఒక భావించినాం. కానీ ఇలా కేసీఆర్ గారు అంటూ ఉంటారు, నడిమిట్లో నాగలి పడేసినోడు సిపాయి కాదు, కొచ్చదాకా కొట్లాడినోడే సిపాయి అని ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్తూ ఉండే. సో అట్లనే ఇలా కొచ్చదాకా కొట్లాడకుండా ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి అక్కడనే నాగలి కింద పడేసిండు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నాడు అక్కడనే చెప్పిండు కదా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బీసీ రిజర్వేషన్ రాబోతాయి, అప్పుడు డెఫినెట్గా తీసుకొస్తామని చెప్పిండు. అంటే ఇది కాదు అని అప్పటి తేటతెల్లమైంది. అయినా కూడా డైవర్షన్ చేయడానికి ఇష్యూ మీద ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంది, అన్నీ ఇట్లా వీళ్ళు ఇచ్చిన హామీల పట్ల వైఫల్యం, ఆ యూరియా పట్ల వైఫల్యం, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహణలో వైఫల్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో వైఫల్యం, అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. కాబట్టి ఆ వైఫల్యాన్ని డైవర్షన్ చేయడానికి ఒక జీవో తీసుకొచ్చింది. ఏది ఆ జీవో 9 బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం అన్నట్టు. ఎంత మోసం, ఎంత దగ అంటే కాంగ్రెస్ ఇది అమలు కాదని సంగతి తెలుసు. అయినా కూడా ప్రజలను బురుడు కొట్టియడానికి, బీసీ వర్గాలను బురుడు కొట్టియడానికి ఇవాళ జీవో 9 తీసుకొచ్చి ఇది కోర్టులో కొట్టుపోతుందని తెలిసినా కూడా దాన్ని ఏదో మొత్తం సీరియస్గా క్రియేట్ చేయడానికి మంత్రులు పోయి హైకోర్టుకు పోతారు. మంత్రులకు ఏం సంబంధం అంటే హైకోర్టుకు పోయి ఏం చేస్తారు? వీళ్ళని వాదించేది ఉన్నదా? వీళ్ళ తరపున అడ్వకేట్ జనరల్ ఉన్నాడు కదా ప్రభుత్వం తరపున, ఆయన వాదిస్తారు కదా. మీరు పోయి ఆట ఏం చేస్తారు మంత్రులు? ఎవరిని ఏమార్చడానికి పోయిన వాళ్ళు? రోజుకొక మంత్రి, లేదా సుప్రీంకోర్టుకు 2 మంత్రులు పోతారు, హైకోర్టుకు మంత్రులు పోతారు. ఎందుకు ఇదంతా అంటే మేము బాగా కష్టపడ్డాం, ఇట్లా చెమటలు మొత్తం వడిచినాం దీని మీద, ఇక మేము ఏం చేయాలి, చేసేదంతా చేసినామని చెప్పడానికి ఈ డ్రామా అంతా అల్లిండ్రు, ఒక కథ అల్లిండ్రు. రేవంత్ రెడ్డి గారు కథ అల్లడంలో చాలా సిద్ధహస్తుడు. అయినా చెప్పిండు కదా, మేము అబద్ధం ఆడిన రోజులు, ప్రజలు నమ్మిన రోజులు మేము ఆడుతూనే ఉంటామని చెప్పి. సో ఇలా ప్రజలు నమ్ముతున్నారని భావించారు కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో మన వీడియోలు సోషల్ మీడియాలో స్క్రోల్ అయినాయి. సో కాబట్టి ఇవాళ హైకోర్టు నేను అర్ధరాత్రి ఇచ్చిన క్లారిఫికేషన్ తోటి నేను ఎన్నికలను అడ్డుకోలేదు, జీవో 9 మాత్రమే సుప్రీంకోర్టుకు సంబంధించి అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి, గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి 50% రిజర్వేషన్ మించొద్దని గవాయికి సంబంధించిన దాంట్లో కేసులో మనం ఇచ్చిండ్రు కాబట్టి, కాబట్టి ఇప్పుడు మేము ఎన్నికలకు పోవచ్చు, పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పింది. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది మేము చాలా సందర్భాలలో కేసీఆర్ గారు సర్కారు ఉన్నప్పుడు కూడా మేము అదే చేసినాం. కేసీఆర్ గారు ఏం చేసినారు నాడు? కేసీఆర్ గారు బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని 396 జీవో తీసుకొస్తే ఇదే కాంగ్రెస్కు సంబంధించిన రేవంత్ రెడ్డి మనుషులు స్వప్నారెడ్డి, అదేవిధంగా వంగ గోపాల్ రెడ్డి, ఇవాళ కూడా వంగ గోపాల్ రెడ్డి పోయింది మళ్ళీ. సో ఈ వంగ గోపాల్ రెడ్డి ఇద్దరు ఆరోడు హైకోర్టులో కేసు వేసిండు. కేసు ఎత్తే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసినాక కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో బ్రహ్మాండమైన లాయర్లను పెట్టి వాదించిండు. కానీ సుప్రీంకోర్టులో గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొట్టేసినాక విధి లేని పరిస్థితిలో పాత పద్ధతిలో 50% రిజర్వేషన్ లోబడి ఎన్నికలు నిర్వహించుకున్నాం అన్నాడు. మేము గదే జరగబోతుంది, ఎందుకంటే మీకు చట్ట ప్రకారం లేదు. ఇది గతంలో ఒకసారి మన కళ్ళ ముందు కనిపించింది కదా, ఈ జీవోల ద్వారా కొట్టివేతాయని చెప్పి
అయినా కూడా మేము సరే అసెంబ్లీలో ఇచ్చిండ్రు, ఆ తర్వాత వీళ్ళు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, అయినా జీవో ఇచ్చిండ్రు. అంటే ఎవరిని మీరు మోసం చేయడానికి ఇదంతా? బీసీ ప్రజలు మోసం చేయడానికి కాదా? సో కాబట్టి ఇలా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విషయంలో. ఇవాళ డెఫినెట్లీ ఇలా బీసీలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఎస్, డెఫినెట్లీ బీసీలు ప్రశ్నించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలా చాలా దిక్కుల ముఖ్యమంత్రి గారు దిష్టిబొమ్మదగ్ధం చేసిండ్రు. అప్పుడు ఆ రోజు హైకోర్టు స్టే ఇచ్చిన రోజే బీసీలు అక్కడ గందరగోళం చేసిన పరిస్థితి కూడా ఉన్నది. డెఫినెట్లీగా ఇవాళ ఇది ఏదో అనుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని విధాలుగా మోసం చేస్తారు తెలంగాణ ప్రజలను. డెఫినెట్గా ఇవాళ బయట పడాల్సిందే. ఇవాళ మీరు ఇది కాదని సంగతి తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు మీరు ఏమరుస్తూ ఉన్నారు? రోజు ఇప్పటికీ ప్రకటనలు ఎవరో అడ్డుకున్నారని, బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకున్నదని ఒక మంత్రి మాట్లాడతాడు. సిగ్గుండాలే మాట్లాడడానికి. పార్టీలకు ఏమైనా సంబంధం ఉంటుందా అడ్డుకోవడానికి? అరే అక్కడ కోర్టులో స్పష్టంగా ఉన్నది కదా 50% మించొద్దని. ఎవరో అడ్డుకుంటే ఎందుకో. జీవో 9 ద్వారా ఎలక్షన్స్ నిర్వహించవచ్చా? చెల్లుబాటు అవుతుందా? డెఫినెట్లీ ఇప్పుడు పాత జీవోలో, ఇప్పుడు పాత లెక్క ప్రకారం ఎలక్షన్ పోతే ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, మరి క్యాబినెట్ ఏదో పెట్టాలని నిర్ణయం జరుగుతుంది. ఆ క్యాబినెట్లో చర్చించి మరి పాత పద్ధతిలో పోవాలన్నా ఎట్లా పోవాలన్నా ఆలోచనిస్తుంది. ఇవాళ హడావుడి వీళ్ళ నిర్ణయాల వల్ల ఇలా బీసీకి కులకరణ సర్వే ప్రకారం సమగ్ర సర్వే అని చెప్పి దానికి ఒక 200 కోట్లు నాశనం చేసిండు. దానివల్ల ఉపయోగం లేదని ఇప్పుడు తేలిపోయింది. ఆ తర్వాత హడావుడి నిర్ణయం వల్ల వీళ్ళకి ముందు చూపు లేక ముందు ప్రణాళిక లేక ఇలా ఎన్నికల కమిషన్ తోటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇప్పించింది. ఇలా దానివల్ల ఎంత వృధా అయిందని 350 కోట్ల రూపాయలు మళ్ళీ వృధా అయినాయి. ఎందుకు వృధా అయినాయి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హడావుడి చేసి ఎక్కడోళ్ళకు వాళ్ళకి ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు ట్రైనింగ్లు ఇచ్చింది. ఈ యొక్క ఓటర్ లిస్టులో జిరాక్సులు తీసి ఎక్కడికెక్కడ పంపిణీ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల అంటే వాళ్ళు కార్యాచరణ చేసుకున్నారు. మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫీసులతోటి మీటింగ్లు పెట్టడము, ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పెయింట్ వేయడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఉంటాయి కదండి, అవన్నీ అవపడద్దు కదా. సో ఇవన్నీ కూడా ఖతం చేసి పడేసింది. దీనికి 350 కోట్లు ఖర్చు పెట్టింది ఎలక్షన్ కమిషన్. గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అందులోకెళ్ళి కొంత ఖర్చు పెట్టింది. ఇవన్నీ చేయాలంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టాలి. కాబట్టి అంటే ఒక పక్క ఈ సమగ్ర సర్వే ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన సర్వే బూటకం అయిపోయింది. అది తప్పుల తడకగా ఉన్నది. ఏ యొక్క లక్ష్యం కోసం చేసిందో ప్రభుత్వము, ఆ లక్ష్యం ఇలా నెరవేరలే కదా, వృధా అయిపోయినాయి. అట్లా ఒక 200-300 కోట్లు వృధా అయినాయి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద ఒక పక్క ప్రభుత్వ పైసలు వృధా అయిపోయినాయి, మరో పక్క ఎలక్షన్ అత్తయ్య అని చెప్పి చాలామంది కింద దావతులు ఇవ్వడం మొదలుపెట్టారు. నేను సర్పంచ్ అవుతా, నేను ఎంపీటీస్ అవుతా, నేను జెడ్పీటీస్ అవుతా, నువ్వు ఉంటావు కదా, ఏదో చూసుకోవద్దు. ఒక పక్క దసరా వచ్చింది, ఈ పండుగలు వచ్చినాయి, ఒక పక్క వినాయక చవితి వచ్చింది, విగ్రహాలు కొనిచ్చిర్రు, మరో పక్క దసరాకు దుర్గాదేవి మాత విగ్రహాలు పెట్టించిర్రు. అంటే ఆశాభావులకు ఏముంటుందండి? ఏంటి ఆ టికెట్ రావాలి, 10 మంది నా కోసం చెప్పాలని అట్లా వాళ్ళని నష్టపరిచింది. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అంటే మొత్తం ఇలా ముందు చూపు లేక ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలని చిత్తశుద్ధి ఉందా, కనబడుతుందా? అది లేదది ఇలా భయపడతా ఉన్నది. ఎందుకంటే ఎన్నికలు జరిగితే ఎక్కడ మాకు వ్యతిరేకమైన భావన ఇలా ప్రజల్లో గట్టిగా గూడు కట్టుకొని ఉన్నది కాబట్టి అది ఎక్కడ వ్యక్తపరుస్తారో రేపు ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఎన్నికలు జరిపే చిత్తశుద్ధి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. లేకనే కదా ఈ డ్రామాలంతా ఆడుతున్నది సురేష్ గారు. ఈ డ్రామా అంతా అదే. ఈ డ్రామాకు మొత్తం కర్త కర్మ క్రియ స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత అంతా ముఖ్యమంత్రి గారే. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వారికి పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందించాలని ఒక ఆలోచన కనుక ఉంటే ఎందుకు మరి పార్లమెంటు సమావేశాల్లో ఒక్కటి వాయిదా తీర్మానం కూడా ఇవ్వలేకపోతారు కదా మీరు? మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు కదా మీ కాంగ్రెస్ కూటమికి. మీ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ ఆదర్శం అని చెప్తున్నారు కదా. మరి ఆ రాహుల్ గాంధీ గారు ఒక్క మాట మాట్లాడిపోయారు ఢిల్లీలో. మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రాకపోయా, పోనీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే రాకపోయా, పోనీ ప్రియాంక గాంధీ గారు రాకపోయా. మీకు మీరే చేసుకుంటారు, అక్కడికి పోయి మీ పండుగ మీరే చేసుకుంటారు, ఎవరిని విలువపోతుంది. మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం మాట్లాడినారు మీరు? అఖిల పక్షాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా అంటారు. మరి ఏది అఖిల పక్షంలో ఒక్కరు తీసుకుపోకపోతారు, నరేంద్ర మోడీ గారిని కలవపోతారు. ఆ తర్వాత అనేక సార్లు నరేంద్ర మోడీ గారు మీరు కలిసారు, కానీ ఒక్కరోజు బీసీల గురించి మాట్లాడినట్టు మాత్రం బయటికి ఎక్కడ రాలేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, బీసీల రిజర్వేషన్ చేపట్టాలని చిత్తశుద్ధి లేదు. డ్రామా ఆడియాలే, ఈ డ్రామా ద్వారా ప్రజలను ఏమర్చాలి, ఇంకా మీ యొక్క మోసాలకు దగాలకు బలి కావడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
డెఫినెట్లీగా మీ యొక్క మోసాలను దగాలను ప్రజల ముందు ఎండగట్టడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్గా మేము ఉన్నాము. ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. మీ మోసాలను, మీ దగాలను, ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన హామీలను, ఆ తర్వాత మీరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% పేరు మీద బీసీలను చేసిన మోసాన్ని కూడా తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతాము. ఇలా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, తప్పైందని చెప్పలేసుకోవాలి. రైట్. విజయానంద్ గారు, మొత్తానికి బీసీలు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అనుకోవాలి ప్రధానంగా అసలు ఇప్పుడు? గుడ్ మార్నింగ్ టీవీ ప్రేక్షకులకి, వాసుదేవ్ రెడ్డి గారికి, మీకు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక రకాల నిర్ణయాలు, ఒక బీసీ డిక్లరేషన్ దగ్గర నుంచి ఇవాళ కార్యాచరణ వరకు చూస్తే, ఒక బీసీ రిజర్వేషనే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ ఏమవుతున్నాయి, ఆ వాగ్దానాలు విఫలమవుతున్నప్పుడు వాళ్ళు దానికి కారణాలు ఏం చెప్తున్నారు అనేది ఇవాళ మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల వాగ్దానాలతో పాటు బీసీ డిక్లరేషన్ ఒకటి, వాళ్ళకు తెలిసి వాళ్ళ చేతిలో లేనటువంటి పనిని మేము చేస్తామని ప్రకటించడమే బూటకం కదా. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనటువంటి పని. గతంలో ఆల్రెడీ పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఒక ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, అది రాజ్యాంగ పరిధిలోని లేని అంశం అవ్వడం వల్ల సుప్రీంకోర్టు అబ్జెక్షన్ చేసి ఆ కేసు కొట్టేసినటువంటి చరిత్ర క్లియర్గా కళ్ళ ముందట కనబడుతున్నప్పటికీ, అనేక మంది బీసీ ఉద్యమ నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఇది సాధ్యం కాదు, రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో పని చేయాలి అని జస్టిస్ ఈశ్వరయ్య లాంటి ఒక అనుభవజ్ఞులు, న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి సలహాలు, సూచనలు కూడా పక్కన పెట్టి, ఏంటంటే మేనేజ్మెంట్ ద్వారా ఏదో చేస్తున్నట్టు కనిపించడం ద్వారా చేసినట్టుగా ఆ ప్రయత్నాలన్నీ చేసినారు. దానికే అట్లా ఒక చిత్తశుద్ధి లేని ప్రయత్నం కనుకనే చాలా వరకు కోర్టుల్లోకి మంత్రులు వెళ్ళడము, రాజకీయ నాయకులు వెళ్ళడము, సంఘ నాయకులు వెళ్ళడం, అక్కడ హడావుడి చేయడము, ప్రెస్ మీడియా ముందట ఏదో జరుగుతున్నట్టు గొడవ చేస్తున్నట్టు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయనవసరం లేదు. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు అక్కడ కోర్టు దగ్గర ప్రదర్శన ఎందుకండి? కోర్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? కోర్టు ఎప్పుడైనా చట్ట పరిధిలో మాత్రమే వ్యవహరిస్తుంది. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా కారణం చేత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇంకో కోర్టులో కొట్టివేయబడుతుంది తప్ప అది శాశ్వత పరిష్కారం ఏ సమస్యకు కూడా కాదు. అట్లా ఈ 42% రిజర్వేషన్స్ అని వీళ్ళు ప్రకటించి మేము చేస్తామని చెప్పడమే చాలా చాలా తప్పుడు వాగ్దానము. మిగతా వాగ్దానాలు కూడా మేము అనుకున్నాము, ఇక్కడ లంకె బిందెలు లేవు కాబట్టి చేయలేదని చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ బీసీ రిజర్వేషన్లు ఫెయిల్ అయిన తర్వాత చేస్తామని ఏమంటున్నారంటే, ప్రతిపక్ష పార్టీల మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు మీరు ప్రకటించిన మిగతా వాగ్దానాలు ఎందుకు చేయట్లేదంటే గత ప్రభుత్వం మీద తిడుతున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేస్తామని మీరే కదా చెప్పింది, ఎందుకు చేస్తలేరంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకున్నాయి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటే అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అనౌన్స్ చేయాలి, వాగ్దానం ఎందుకు చేయాలి? వాటిని అధిగమించి చేయగలిగినప్పుడే చేయాలి కదా. కనుక ఇట్లా వేరే వాళ్ళ మీద నెపం నెట్టి ఏదో చేయాలని చేసినటువంటి ప్రయత్నము ఇవాళ తప్పనిసరిగా బీసీలందరూ చైతన్యమై ఇప్పుడు మాకు 42% రిజర్వేషన్ తప్పకుండా కావాల్సిందే అని గట్టిగా నిలబడి కూర్చున్నది సమాజం అంతా. ఇక ఇప్పుడు తప్పదు. ఇప్పటికైనా వాళ్ళు ఒక శాశ్వత ప్రణాళిక ద్వారా బీసీలు తప్పకుండా న్యాయం జరగాలని కోరుకునే మిగతా వర్గాల మేధావులు ఎవరెవరైతే న్యాయ నిపుణులు చేస్తున్నటువంటి సూచన మేరకు ప్రయత్నాలు జరగాలి. ఏదైతే బీసీ కోటాక్స్ పెంచుకోవాలంటే ట్రిపుల్ టెస్ట్ కు సంబంధించి లోబడి ఉండాలి, ఆ నియమాలు పాటించాలని చెప్పేసి కూడా సూచిస్తుంది. ఆ నియమాలు కాంగ్రెస్ పార్టీ పాటించింది అనుకోవాలా? ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ 2 టెస్టులు పాటించకుండానే ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. తప్పనిసరిగా ఇప్పుడు మీరు ట్రిపుల్ టెస్ట్లో 2వ టెస్ట్ను పాటించకుండా మీరు ఎందుకు వచ్చారు, జనగణన జరగకుండా మీరు దానికి ఒక కమిటీ వేయకుండా ఎట్లా చేశారన్న తర్వాత అప్పుడు కమిటీ వేశారు. మీరు చూడండి, అది 2 అయినాయి. 3వది ఏంటి, 50% మించకుండా చేయాలనేది ఇక తప్పనిసరి నిబంధన. అది అందరికీ తెలిసి కూడా వాగ్దానం చేసి
ఆ నిబంధన కొట్టుడుపోతుందని తెలిసి ఏదో చేస్తున్నట్టు హడావుడి చేయడం జరుగుతుంది. తర్వాత కొంతమంది మనకి బీసీలలో కూడా ఇప్పుడు ఈ ప్రక్రియను ఇది బాగానే జరుగుతుంది, మాకేదో వస్తుంది అని చెప్పి ప్రచారం చేసి కొంత అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏం ప్రచారం చేస్తున్నారు ఇంకా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎందుకు ఉద్యమిస్తలేదు? కాంగ్రెస్ పార్టీ మొత్తము జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటున్నారు కదా సామాజిక న్యాయం, మరి ఆయన ఎందుకు ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎందుకు గట్టిగా నిలదీయట్లేదు అని అంటే, బీహార్ ఎన్నికలు, ఇంకేవో 2-3 రాష్ట్రాల ఎన్నికలు, మన రేవంత్ రెడ్డి చెప్పినట్టు చివరికి ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వస్తుందని ఒకటి తీసుకొస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా 50% మించే బీసీ జనాభా ఉంటదని అన్ని లెక్కలు చెప్తున్నారు. కాదు, ఆయన ప్రధాన అయ్యేటప్పుడు ఆ రిజర్వేషన్లు వచ్చేటప్పుడు ఆయన ప్రధాన అయ్యేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఉన్న ప్రధాని కలిసి రిజర్వేషన్ సంబంధించి డిమాండ్ చేయొచ్చు కదా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బీహార్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ లేదా 69% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించుంటే మరి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి అయ్యేది కదా. ఒక తెలంగాణలో ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కదా. సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు తెలంగాణలో బీసీ ప్రజలందరూ ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల సంతృప్తులై ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. కాదు విజయానంద్ గారు, ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాన అయ్యేదాకా ఎందుకు ఇప్పుడే 42% రిజర్వేషన్ అంశం వాళ్ళు లేవనెత్తుకున్నారు, తీసుకున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రధాని కలిసి మాట్లాడొచ్చు కదా. ఎందుకు డిక్లేర్ చేస్తున్నారు అంటే ఇక్కడ అందులోనే బోగస్. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి, మొత్తం మనం చూసే ప్రేక్షకులు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణ ఎన్నికల ముందు కామారెడ్డిలో చేశారు కదా, బీహార్లో కూడా చేస్తే అయిపోతుంది కదా. అక్కడ చేయట్లేదు చూడండి మీరు. అక్కడ కూడా బీసీలు ఎక్కువ శాతం కదా, మెజారిటీ బీసీలే కదా, అక్కడ వాళ్ళకు రిజర్వేషన్ లేదు కదా జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు ఈ బీసీలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానమా, రాష్ట్రానికి ఒక విధానం ఉందా ఆ పార్టీకి అనేది అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది కదా చూసే వాళ్ళకి. కాబట్టి ఇక్కడ వీళ్ళు గందరగోళం ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రజలకి మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు ఓపెన్ గా స్పష్టమవుతుంది. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసము వీటిని ముందుకు పట్టుకొచ్చినట్టుగా ఏర్పడుతుంది. ఒకవేళ కాదన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా, జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఇంకా కళ్ళ ముందట ప్రజలకి స్పష్టంగా ఏర్పడబోతున్నది. అదొక పాయింట్. రెండోది, ఎన్నికలు వాయిదా వేయాలనేది కూడా వాళ్ళ లక్ష్యంగా ఈయన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు మిగతా వాగ్దానాలను ఏమంటున్నారు, 5 ఏళ్ళకి కదా మేము ఇచ్చినాయి, ఇప్పుడే ఎట్లా చేస్తాము, మాకు ఇంకా టైం లేదా, మమ్మల్ని తొందర పెడుతున్నారు అన్నప్పుడు మీరు బీసీ డిక్లరేషన్ కూడా 5 ఏళ్ళకి ఇచ్చారు. ఇది ఒక న్యాయపరమైన ఒక చాలా చిక్కులతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి మీరు కరెక్ట్ స్థానిక ఎన్నికల ముందే దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, దీనికి లింక్ పెట్టే ఎందుకు చేస్తున్నారు? బీసీలు ఏమంటున్నారంటే, మాకు కేవలం రాజకీయాల కోసమే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా మా వాటా మాకు కావాలనేది వాళ్ళ డిమాండ్. రైట్. అలాంటప్పుడు దాని ప్రక్రియనంతా క్లియర్ గా చేసుకొని ఇంకొక ఏడాది తీసుకోండి, మీకు 5 ఏళ్ల టైంలో మీకు 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఉన్నప్పుడు మీరు స్థానిక ఎన్నికల ముందే ఎందుకు తీసుకొచ్చిర్రంటే, స్థానిక ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదు. మొన్నటి పరిస్థితులలో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల వైఫల్యం అవ్వడం, దానికి తోడు మొన్నటి యూరియా సంక్షేమంలో ప్రజలందరూ పల్లెటూర్లు, గ్రామాలు, స్థానికంగా ఉన్న వాళ్ళందరూ రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఇంకా కొంతకాలం వాయిదా వేయడం కోసం ఇవన్నీ చిక్కుముడులు వేయాలనే ప్రయత్నం చేసినారు. ఇవాళ చివరకు అది కూడా సక్సెస్ అయ్యట్లేదు. ఎందుకంటే కోర్టు వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ జీవో 9ను రద్దు చేసుకున్నట్టయితే మీరు ఇప్పుడు మీరు ఎన్నికలు నిర్వహించుకోండి, పాత పద్ధతుల్లో మాకు అభ్యంతరం లేదంటున్నారు. గ్రామాలు అన్నీ కూడా మనకి మూలబట్టిపోయినాయి. అక్కడ ప్రజాప్రతినిధులుగా అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాత పద్ధతుల్లో ఇది చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా బీసీ రిజర్వేషన్ల వాళ్ళకు ఉంటుంది. లేకపోతే ఈ సమస్య వాళ్ళ మెడకు పడుతుంది. చాలా ఆ పార్టీ తప్పకుండా దీని పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాసుదేవ్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కావాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే 14 బంద్ కూడా కాల్ చేసింది. ఇవాళ బీసీ సంఘాలను మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా వారి హక్కుల కోసం వారు కొట్లాడాల్సిందే. వారికి సంపూర్ణ మద్దతును ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి. బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వారు ఎక్కడికక్కడ వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. పార్టీగా మాకున్నది, బీసీ సంఘాలపైన ఉన్నది. కాబట్టి వారు ఆర్ కృష్ణయ్య గారు బంద్కు ఏదో పిలిపించినట్టు ఇలా అన్ని పత్రికల్లో వచ్చినాయి. డెఫినెట్గా ఎలా బంద్ ఎందుకు ఇస్తూ ఉన్నారు?
దేనికోసం ఇస్తూ ఉన్నారు? మీ యొక్క మోసాన్ని ఎండగట్టడానికి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు 42% అని తెలుసు. ఇది తగుదనమ్మా అంటూ ఇలా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఇవాళ దీంట్లో బీఆర్ఎస్ కుట్ర పండింది అంటాడు. ఇలా బీఆర్ఎస్ నాడు 2017లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చ పెట్టి అక్కడ రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన సందర్భం ఉన్నదండి. రిజర్వేషన్ పెంచాలని ఇలా నాడు అనేక సందర్భాల్లో చెప్పిండు కదా. ఇక మరి అది మాట్లాడుకుంటే ఇలా ఈ రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో నేను ఒక్క వీడియో చూపిస్తాను. దయచేసి మీ టీవీ న్యూస్ ద్వారా ప్రేక్షకులకు అర్థం కావాలి ఆయన మొదటి నుంచి ఎట్లా ఉన్నాడు దీని మీద అనే విషయాన్ని. సో అన్నాడుగో ముఖ్యమంత్రి రాష్ట్రాలకు రిజర్వేషన్ల అంటే అడిగితే జైల్లో పెట్టాలన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అడిగితే జైల్లో పెట్టాలన్నాడు. మళ్ళా ఇదొకటి కాకుండా మొన్న ఇదే అసెంబ్లీకి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి చర్చ జరిగిన సందర్భంలో మా పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ ఒక ప్రశ్న వేస్తే ఆయన ఏం చెప్పిండంటే ఈ బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి ప్రత్యేకంగా అది కూడా చూపిస్తాను, అది కూడా మీకు ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. అంటే ఎంత దగా ఎంత మోసం ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పడానికి నేను ఈ యొక్క వీడియోలో నేను చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇగో సమాధానం నేను చెప్పదలుచుకున్నాను. అసెంబ్లీ 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడు గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్ష. ఏం చెప్తాడు ఇక అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే 42% గురించో యునానిమస్ తీర్మానం చేస్తారు. మళ్ళీ అదే అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి గారు 42% చట్టంలో మార్పు తీసుకురాని ఏడలా పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేంది రేవంత్ రెడ్డి గారు? గతంలో కేసీఆర్ గారు సర్కారు ఉన్నప్పుడు 50%, 51%, 52% మేము అమలు చేసినాం కదా, టికెట్ ఇచ్చినాం కదా. ఇక నువ్వు కొత్తగా చెప్పేదంటే అక్కడనే కాడెత్తేసిండు కదా. ఇప్పుడు అక్కడనే స్పష్టంగా తేలింది. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసినా చేయాల్సింది కేంద్రం ఆధీనంలో ఉన్నది. మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్తే అక్కడ కాకుండా మీరు 42% పార్టీ నుంచి వెళ్తాను. మరి ఈ పార్టీ నుంచి ఇచ్చేదానికి ఇంత డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామా? ఎందుకోసం ఈ డ్రామా రేవంత్ రెడ్డి గారు? సో స్పష్టంగా తేలింది కదా. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పినావు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో? అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ చేసే అధికారం లేదు, ఎవడన్నా ఈ ప్లాన్ చేస్తే మనం జైల్లో వేయాలన్నాడు. నిన్ను జైల్లో వేయాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నిన్ను జైలుకు పంపాలి ఇప్పుడు ఈ విషయంలో నువ్వు మోసం చేసినందుకు, దగా చేసినందుకు. రెండవది ఈ బీసీ రిజర్వేషన్ల గురించి నువ్వు అసెంబ్లీలో యునానిమస్ తీర్మానం జరిగినప్పుడు కూడా నువ్వే చెప్పినావు నీ మాటలే. అంటే ఒక్క గొంతు ద్వారా ఒక మనిషి గిన్ని వ్యత్యాసాలు ఉంటాయండి. ఏదో సినిమాలో ఉన్నది రాము రెమో అని, ఒకసారి ఒక విధంగా మాట్లాడతాడు, ఇంకోసారి ఇంకో విధంగా మాట్లాడతాడు. ఏది వాస్తవం తెలుసుకోవాలన్నా తల బద్దలు కొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత తుగ్లక్ చర్యలు, తుగ్లక్ పాలన. ఈ తుగ్లక్ పాలనలో మనం ఉండడం దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా ఉంటుందా? అసలు మొత్తం ఈ బీసీ రిజర్వేషన్ గురించి చర్చ వచ్చినప్పటి నుంచి వెళ్ళి సురేష్ గారు మొత్తం ప్రభుత్వ పాలన ఆయన మాటలోనే విన్నాం, రాజ్యాంగబద్ధత కావాలి అని చెప్పారు. అంటే అది తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఈ రకంగా మోసం చేయడం ఏంటి? మోసం చేసినావు కదా, తెలిసి మోసం చేసిన ఏం చేయాలో తెలుసు కదా నీకు. అది పెద్దలు చాత్రం చెప్తారు, కొరడా దెబ్బలు నీకు 100 కొరడా దెబ్బలు 100 చెప్పినట్టు నువ్వు తెలిసి తప్పు చేసినావు. ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ కావాలంటే పార్లమెంట్లో చట్టం తేవడం ద్వారానే 9th షెడ్యూల్ పెట్టడం వల్లనే అమలవుతుంది అనే విషయం నీకు మొదలే చెప్పినావు నువ్వు. అంటే ఇది తెలుసుకోక మేము మోసపోయినాం, మా బీసీ నాయకులు మోసపోయారు, బీసీ సంఘాలు మోసపోయినాయి, అంతే కదా.
ఇవాళ డెఫినెట్ రైట్, ఇప్పుడు కాబట్టి బీసీలు అంతా ఐక్యత చాటుతున్నటువంటి ఫోటో డెఫినెట్గా కూడా చూస్తున్నాం బీసీలంతా మనకి ఐక్యత చాటుతా ఉన్నారు, చాటాల్సిందే. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగా నిలుస్తుంది. మొదటి నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మా పార్టీ పుట్టిన నుంచి కూడా 51% బీసీలకు కమిటీలలో ప్రాతినిధ్యం ఇస్తామండి. ఆనాడు కమిటీలు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏ కమిటీలు వేసినా అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన మార్కెట్ కమిటీలో, బీసీలకు వైన్ షాపులలో కానీ రిజర్వేషన్ ఇచ్చిన వైన్ షాప్లో గౌడ్స్కు 15% రిజర్వేషన్ ఇచ్చినాం మేము. అయితే ఇది వైన్ షాప్లో టెండర్లు దక్కించుకునే విషయంలో 15%. అంటే ఈ ప్రభుత్వం దాన్ని 20% చేస్తా అన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ ఇచ్చిందని 20% చేస్తానది. 20% పక్క పెట్టు, ఆ 15% కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అంటే బీసీలకు చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది? మీకున్నదా, మాకున్నదా? మేము అనేక స్కీములు తీసుకొచ్చినాం. బీసీలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఏ కమ్యూనిటీ ఎంత రేషియో ఉన్నదో తెలుసుకొని ఆ రేషియోకు అనుగుణంగా నాడు కేసీఆర్ గారు ప్రజలకు, పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక దృఢ సంకల్పంతో సంపదను పెంచి పేదలకు పంచిండు నాడు కేసీఆర్ గారు. నువ్వు సంపదను సృష్టించడం పక్క పెట్టు, ఉన్న సంపదను దోచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో సంపద పెరిగే ఆలోచనే ఈ ప్రభుత్వం చేస్తలేదండి. ఎట్లా పెంచాలని కేసీఆర్ గారు ఎట్లా పెంచాలో 2014 ముందు ఏ విధంగా ఉండే ధరలు, 2014 కంటే ముందు ఏ విధంగా ఉండే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, 2014 నుంచి 2023 వరకు ఏ విధంగా తీసుకొచ్చిండో మన ముందు లెక్కలు ఉన్నాయి కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుస్తూ ఉన్నది కదా, జిఎస్డిపి తెలుస్తూ ఉన్నది కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పుడెంత ఉన్నది, ఇప్పుడెంత ఉన్నది, జిఎస్డిపి అప్పుడెంత ఉన్నది, ఇప్పుడెంత ఉన్నది. ఇది అట్టిగానే పెరిగిందా? సంపదను పెంచుతూనే పెరిగింది కదా. మరి నువ్వేం చేసినావు? నువ్వు వచ్చిన కాంచాలి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయాలి? ఏమన్నా చేసినావు అంటే 2,20,000 కోట్ల అప్పు చేసినావు. ఈ అప్పు ద్వారా ఎవరికన్నా లాభం జరిగిందా అంటే సామాన్యులకు ఏమి ఇచ్చినావు? నువ్వు సామాన్యులకు ఏం చెప్పినావు? నువ్వు ఉద్యోగులకు ఇస్తానన్న డిఎల్ ఇవ్వడానికే నా దగ్గర డబ్బు లేదని కోసుక తింటారా? నేను అప్పు కోసం పోతే ఢిల్లీకి పోతే దొంగోడు చూసినట్టు చూస్తాడు అని నువ్వే కదా ప్రగల్భాలు పలికింది. రైట్, అంటే ఒక ముఖ్యమంత్రికి ఈ విధంగా మాట్లాడితే కింద సామాన్యుడు ఏ విధంగా ఉండాలండి? రైట్. విజయానంద్ గారు, ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. అదే స్టాల్లో మాత్రం చూసుకున్నట్లయితే స్టాల్ మొత్తానికి వెలవెలబోతున్నటువంటి మనం ఫోటో ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఏదైతే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అసలు ఎలా ఉంది, హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉందని చెప్తారు మీరు? వాళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా సంస్థల వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏ పరిస్థితిని ప్రకటిస్తున్నారు, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులలో ఉన్నారు అనేది మీడియా, సమాజము అందరికీ వెల్ నోటెడ్. అది ఎందుకంటే ప్రజలు అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక రంగం అది. వాళ్ళు ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడము సహజంగా. అధికారంలో ఉన్న వాళ్ళు, నాయకులు ఎవరైనా ఒకరిని ముఖ్య అతిథిగా పిలిచి ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి ప్రాక్టికాలిటీకి రియాలిటీ ఏమున్నది సమాజంలో అనేది అర్థమవుతుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్కు చాలా భూము వచ్చినటువంటి సందర్భము. ఆ సందర్భంలో ఇవాళ మారిన ప్రభుత్వం తీసుకున్న అనేక విధాలు మనం ఇదివరకే గతంలో మన టీవీలో చాలాసార్లు చర్చ చేసినాం. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక అనాలోచిత తొందరపాటు నిర్ణయాలు, తర్వాత ఇంటెన్షన్ లోపల ఒకటి పెట్టుకొని బయటకు చెప్పేటువంటి ఈ ధోరణి, ఇవన్నీ ఏమైనాయి అంటే ఒక నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, చాలా వ్యాపార వాణిజ్య రంగాల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ మీరు గమనిస్తే తెలంగాణలో జరుగుతున్న అనేక వాణిజ్య సంస్థల సమావేశాలు, పెద్ద పెద్ద ఎక్స్పోలు, అంటే పెద్ద మీటింగ్స్కి ఇవాళ ప్రభుత్వంలోని వాళ్ళని కాకుండా ఇంకా కేటీఆర్ లాంటి వాళ్ళనే ముఖ్య అతిథులుగా పిలుచుకునేటువంటి వాతావరణం, పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి వాణిజ్య వ్యాపార అభివృద్ధిని లేదా చాలా స్పీడ్గా దూసుకెళ్ళడానికి కావలసినటువంటి అనేక రకాల చర్యలు అప్పుడు తీసుకున్నారు. అవి వాళ్లకు సానుకూలంగా అనిపిస్తున్నాయి కాబట్టి ఆ నాయకత్వం మీద ఇంకా కూడా వాళ్ళు ప్రభుత్వం లేకున్నా, వాస్తవంగా ప్రభుత్వం లేని వాళ్ళను పిలువరు, కానీ వాళ్ళకి రేపటి భవిష్యత్తులో ఈ నాయకత్వము ఖచ్చితంగా గట్టిగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఇవాళ వాణిజ్య సంస్థల అనేక సంఘాలు కూడా బట్టి వాళ్ళతో మీటింగులు చెప్పిస్తున్నారు, ముఖ్య అతిథులుగా పిలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇవన్నీ దేనికి సంకేతము అంటే ఖచ్చితంగా రేపొద్దున
ఈ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య వ్యాపార విధానాల మీద తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఆ వర్గాలని బాగా దెబ్బతీసినాయి. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో చాలా ప్రమాదకరంలో ఇబ్బందులు ఉన్నాయి. సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు, బిల్డర్స్ లెటర్స్ రాసి పెట్టినవి కూడా మనం చూసినాము. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు చెప్తే నిజంగానే దూసుకెళ్లేలాగా చేస్తే ఈ ప్రభుత్వం చాలా సంతోషము. అట్లా జరగాలని అయితే మనం కోరుకుందాం. ఇప్పుడైతే ఆ పరిస్థితులు అయితే లేవు. ఇక ముందైనా అందుకు అనుకూలంగా నిర్ణయాలు ఇప్పటికైనా ప్రభుత్వం మార్చుకొని తీసుకుంటే నిజంగా కూడా తెలంగాణ బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. వాసుదేవరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి హైదరాబాద్లో ఏంటి పరిస్థితి అసలు? వారు చెప్తున్నట్టు వారేమో ప్రగల్భాలు ఉన్నాయి, స్టాల్స్ ఏమో ఖాళీ ఉన్నాయి, దాదాపు అంద కంపెనీలకు సంబంధించి వెలవెలబోతున్నటువంటి పరిస్థితి వాస్తవా కాదా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలైందో మన కళ్ళ ముందు కనిపించింది. ఇప్పటిదాకా విజయానంద్ గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్కి సంబంధించి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మన కళ్ళ ముందు కనిపించినాయి కదా. దీన్ని కప్పిపుచ్చేందుకు అంతకంటే ముందుగా ఏంది అంటే హైదరాబాదులో జూబ్లీహిల్స్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం సిటీకి, అదేవిధంగా గ్రామాల్లో రాబోతాయి అని ఎన్నికలు కూడా అనుకున్నారు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకైతే ఎట్లాగూ నోటిఫికేషన్ వచ్చింది. సో కాబట్టి ఈ ఎన్నికల్లో బయటపడడానికి ఏమైంది అంటే ఒక లోపాయికార ఒప్పందం అయితే ఒకటి జరిగింది. ఒక మాయాజాలం చేసిన రేవంత్ రెడ్డి. ఏం మాయాజాలం చేసిందంటే, నేను ఒక 15-20 రోజుల క్రితం ఒక సీనియర్ జర్నలిస్ట్కి చెప్పినండి నేను. ఏంది, గతంలో కేసీఆర్ 22 నియోపోలిస్ దగ్గర, కోకాపేట దగ్గర, నియోపోలిస్ దగ్గర కేసీఆర్ సర్కార్ ఉన్న నాడు 100 కోట్లకు ఒక ఎకరం పోయింది. సో దాన్ని మళ్ళీ పెంచడానికి ఒక డ్రామా ఆడతాడు రేవంత్ రెడ్డి గారు. కొంతమంది బిల్డర్స్ను, కొంతమందికి కంపెనీలను పిలుచుకొని ఆయన మాట్లాడి మీకు నష్టం వాటిల్లో నేను ఎక్కడనో అక్కడ మీకు లబ్ధి చేకూరుస్తా, బట్ మీరు మాత్రం ఒక ఎకరానికి 150 కోట్ల పరంగా ఆ 150 నుంచి వెళ్ళి 200 కోట్ల వరకు మీరు ధర పలికి తీసుకోవాలని, ఇది లోపాయికరంగా చేసుకున్నాడు. ఇది వాస్తవం. ఇది ఎలా తీసుకున్న ఆ ల్యాండ్ తీసుకున్నది కూడా ఎవరో కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంఎన్ఎస్ ల్యాబ్కి సంబంధించిన మన్నే శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళు. మన పార్టీలో గతంలో మన ఎంపీగా ఉన్నాడు. సో వారి సోదరుడికి తీసుకున్నాడు అది ల్యాండ్ కూడా ఆ 177 కోట్లు పెట్టి. సో ఇక్కడ ఏం జరిగింది, లోపాయికారంగా నీకు ఇక్కడ నష్టం జరిగినా నీకు ఇంకో కాడ లాభం చేకూరుతా. ఎందుకు అంటే ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిల్డప్ తయారు చేయాలి. ఏంది, పెరిగింది ఎక్కడ పోయింది, మీకు పోతే ఇంత వలుకుతుందా ధర అని. అంటే నిజంగా మరి అట్లా జరిగి ఉంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా జరిగి ఉంటే ఇటీవల అంటే దీనికంటే నెల రోజుల ముందు హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ శివార్లో 103 ప్లాట్లకు, హైదరాబాద్ శివార్లో 103 ప్లాట్లకు వేలం వేసిండ్రు హెచ్ఎండిఏ. వేలం వేస్తే 500 కోట్లు వస్తాయి అనుకున్నారు వీళ్ళు, ఈ ప్రభుత్వం, ఆ 103 కోట్ల ద్వారా ఆ ప్లాట్ని అమ్మడం ద్వారా. కానీ 38 కోట్లు వచ్చినాయండి. 38 కోట్లు వచ్చినాయి శివార్లో ప్లాట్ల వేలం ఎత్తే. అంటే నీకు 20 రోజులకే రియల్ ఎస్టేట్ పెరిగిందా? ఎన్ని ప్లాట్లు, ఎన్ని గజాలు సార్ అది? ఒక్కొక్కటి 250, 300, 400 గజాలు ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో. అంతే హైదరాబాద్ చుట్టూ కోకాపేట వీరు చెప్తున్న ఏరియాలో అన్ని హెచ్ఎండిఏ ఇటీవల వేసింది అదంతా కూడా. అంటే 38 కోట్లు వచ్చినాయి. అంటే టీజీఎస్ ఇంత అంటే టీజీఐఏసి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్లాట్లను, ఈ యొక్క ల్యాండ్ను అమ్మిందో, మరి హెచ్ఎండిఏ అమ్మిన దానికో ధర బలక లేదు. 500 కోట్లు వస్తాయి అనుకుంటే 38 కోట్లు వచ్చినాయి 103 ప్లాట్లకు వీళ్ళు పెడితే. ఎవరు రాలే. అట్లనే ఇప్పుడు ఇలాగ ఎక్స్పో కూడా పెడితే 20,000 గజాలు సుమారు, 20,000 గజాలు సుమారు. సో దానికో హెచ్ఎండిఏ పెట్టిన దానికో ధర బలకదు, రాదు, వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. అది కూడా ల్యాండే కదా. సో ఇది రావడంలో అంతర్యం ఏంది తెలిసిపోతలేదా, ఏం జరిగిందని తెలిసిపోతలేదా? ఉట్టికనే తెలుస్తుంది కదా. ఒక మాయాజాలం. ఇది అది అబ్రకదబ్ర అన్నట్టు ఈ 15 రోజుల్లోనే లక్షల రేట్లు పెరుగుతాయండి, ఈ కోట్లలో పెరుగుతుందా అండి 15 రోజులలో? హెచ్ఎండిఏకు 15 రోజుల ముందు వేసింది వేలం. ఓకే. సో ఇప్పుడు టీజీఐసి దాంట్లో 177 కోట్లు. అంటే ఇది అంతా కూడా మసిపూసి మారడికాయ చేయడం ప్రజలను. కాంగ్రెస్లో ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది చూసినావా? రేవంత్ రెడ్డి అర్థంలో రిజిస్ట్రేషన్లు జరగాలి, రిజిస్ట్రేషన్ ద్వారా గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఆదాయం రావాలి కదా, అది కూడా ఇప్పుడు అంత వరికింది కదా, బాగుంటాయి. సురేష్ గారు మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు అంత ధర వలికింది కదా, మరి ఎందుకో ఆ ఏరియాలో చుట్టుపక్కల కట్టిన ప్లాట్లు అమ్ముడుపోతలేవు. ఏది మన కన్స్ట్రక్షన్ చేసినారు చాలా మంది, కొనడానికి ఎవడలేదు. మణికొండలో మాకు తెలిసిన దోస్తు మణికొండలో కన్స్ట్రక్షన్ చేసిండు, ఒక 15-20 ప్లాట్లకు ప్లేస్ తీసుకొని అది అమ్ముడు పోకుండా కిరాయిలకు ఇచ్చుకున్నాడు.
ఎందుకంటే అప్పులు తీసుకొచ్చిండ బ్యాంకులో, వాటికి ఈఎంఐలు కట్టాలి కదా. మరి ఈఎంఐలు కట్టాలంటే ఏదో రకంగా కట్టాలి కదా. నీకు ఇంత రియల్ ఎస్టేట్ భూమి పెరిగితే నీ హయాంలో 177 కోట్లు పెరిగింది అంటున్నావు కదా. సరే, ఇదేంటి మాయాజాలం చేసినావు నువ్వు అంతా. ఇది పెరగలే, పెరిగినట్టు సృష్టించి ఒకరితోటి కొనిపించినావు నువ్వు. ఇది ఆ ఇంటర్నల్గా ఒప్పందం చేసుకున్నావు. ఆ నష్టాన్ని ఇంకొకడ నీకు లాభం చేస్తా అని. ఇది వాస్తవం. ఇది కొంతమందితోటి కంపెనీలతోటి ఎవరైతే ఈ దీంట్లో పాల్గొంటారో, బిల్డర్స్ పాల్గొంటారో దాంట్లో, సో వాళ్ళందరితోటి బిఫోర్ మాట్లాడి చేసిన కథ. అంటే ఒక మాయ సృష్టించిండంతా. నువ్వు ఇట్లాంటి మాయలు మచ్చింద్రాలు చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు రేవంత్ రెడ్డి గారు. రైట్. నిజంగా వాస్తవంగా రియల్ ఎస్టేట్ భూమి పెరిగితే పెరగాలి. మరి హైదరాబాద్ ఒకటే కాదు, చుట్టుపక్కల వరంగల్ పెరగాలి, కరీంనగర్ పెరగాలి, చుట్టుపక్కల ఖమ్మం జిల్లాల అప్పుడెంత ఉన్నది ల్యాండ్స్. ఇది ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు లబోదిబా అంటారు. అంతెందుకంటే వరంగల్ దాకా ఎందుకండి, హైదరాబాద్ చుట్టుపక్కల చేసేటోళ్ళు ఈ యొక్క ఆలేరు ఈ ప్రాంతంలో, మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇదంతా కూడా వాళ్ళంతా రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముడు పోతలేవు. రోజు ఫోన్లు వస్తా ఉంటాయి అన్నోన్ నెంబర్స్ నుంచి వెళ్ళి, సార్ ఇక్కడ ప్లాట్ మీద కొంటారా సార్ అని. అంటే గా స్థితికి దిగజారింది వ్యవస్థ. కాబట్టి ఇదంతా ఒక మాయ. ఈ ఎన్నికల ముందు ఎన్నికలు లబ్ధి పొందడానికి గతంలో లెక్కనే ఇప్పుడు వచ్చింది బ్రహ్మాండంగా, రియల్ ఎస్టేట్కు ప్రాబ్లం లేదని. మొత్తం మోసం దగ. విజయానంద్ గారు, ఆర్టీసీ సంబంధించి ఏదైతే హెర్విత్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద ఎత్తున చాలా డిపోల్లో వస్తున్నాయి. దానికి సంబంధించి డ్రైవర్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళు డ్రైవర్లుగా నియామకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ నేపథ్యంలో ఈ విషయం ప్రధానంగా ఆర్టీసీ సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులే చెబుతున్నటువంటి అంశం. ఖచ్చితంగా ఆర్టీసీ పరంగా మనం ఒక 3 నెలలు చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్లలో సమావేశాలు పెట్టి ఆర్టీసీకి చాలా లాభాలు వచ్చినాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ మిగతా నాయకులంతా మీటింగ్లు పెట్టి చెప్పుకున్నారు ఆర్టీసీ లాభాల్లో ఉంది అని. ఇప్పుడు ఆల్రెడీ కార్గోను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. యాక్చువల్గా కార్గో ఆర్టీసీలో లాభాల్లో నడుస్తుండే. కార్గో అనే నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దానివల్ల ప్రజలకి చాలా తక్కువ ధరలో, తక్కువ రేట్లో కార్గో సర్వీసెస్ అందినాయి. అట్ ది సేమ్ టైము ఆర్టీసీకి కొద్దిగా ఇప్పుడు మెకనైజేషన్ అవుతున్న సమయము, ఈ పద్ధతుల్లో కొద్దిగా ఉద్యోగాలు పోతాయన్న భయం పోయి కొంతమందికి అక్కడ కొంత ఉపాధి దొరికి మేనేజ్ అయింది. అది స్టార్టింగ్లో కొంత ఆర్టీసీ కార్మికులు ఆ విధానాలు, ఆ పనిని వ్యతిరేకించిన తర్వాత దానికి అలవాటు పడి బాగానే ఉంది, పర్వాలేదు, మా కార్పొరేషన్ అయితే డెవలప్ అవుతుంది అనే ఒక ఆశతో ఉండినారు. కానీ లాభాల్లో ఉన్నటువంటి కార్గోను ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఆ లాభాలు వాళ్ళకు పెట్టేట్టుగా, అది కూడా ఆర్టీసీకి వస్తున్న లాభాల కంటే తక్కువ ధరకు ఇచ్చినారు. ఇక్కడ ఇది కూడా చాలా మందికి అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రతిపక్ష పార్టీ దాని మీదనైతే ఆరోపణలే చేసింది. దీనిలో లోపాయికారిగా డబ్బులు మారినాయి బాగా పెద్ద మొత్తంలో అని. అంతేకాకుండా ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనే ఒక ప్రతిపాదన, లాభాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ, నిజంగానే ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆ లాభాలతోటి ఆర్టీసీ ద్వారా కొనిపిస్తే పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు అక్కడ లాభాలు దొరుకుతాయి. కానీ మొత్తము ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులనే తీసుకొస్తామని చెప్తూ ఆ బస్సులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళతోటే తీసుకొస్తామని చెప్పడం అంటే ఏమన్నట్టు, ఆటోమేటిక్గా ఆర్టీసీని పర్మనెంట్ కార్మికులని పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టే. ఇది అప్రకటిత నిర్ణయం. ఈ విషయము ఆర్టీసీ కార్మిక సంఘాలకి, కార్మికులకు అర్థమైంది. అంతేకాకుండా అప్పటికే ఏం చేస్తున్నారంటే, ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత మిగిలిన ఉద్యోగులందరినీ ఇతర పనులకు కేటాయించడం, లేకుంటే వాళ్ళను దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి బెదిరించడం ద్వారా వాలంటరీ రిటైర్మెంట్ కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకొని కొంత ఉద్యోగుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలనే ఒత్తిడి కూడా ఒకటి తీవ్రమవుతున్నది. అప్పుడు ఆ స్థాయి జీతాలు అవన్నీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు దానివల్ల అది మేనేజ్ చేయలేకనే రేట్లు పెంచినారు. రేట్లు పెంచడం కూడా మొన్న చాలా నిరసనలకు కారణమైంది. ఈ ఆర్టీసీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు మాత్రము తప్పకుండా ఆర్టీసీ కార్మికులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని, అనేక రకాల సమాజంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఎదుర్కొని అనేక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, చాలా చైతన్యం ఉన్న వాళ్ళు, కొంత గొప్ప చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు తప్పకుండా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు వాళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళనకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది.
ఆర్టీసీ అనేది కొద్దిగా తెలంగాణ కానీ అంతటా కూడా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి కార్పొరేషన్ కనుక అది ప్రజల ఆస్తిగా ఫీల్ అవుతారో అది మాదనే ఒక భావన ప్రజల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని దాని మీద ప్రయోగాలు చేయడం అనేది చేయకుండా చిత్తశుద్ధితో ఆర్టీసీని కాపాడాలనే భావనతో మాత్రం తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉండాలి. ఎన్నికల వాగ్దానాలుగా టెంపరీ ఇష్యూస్గా ఆర్టీసీ వ్యవహారాలను చూస్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో సమాజం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి ఏదైతే ఈవీ వెహికల్స్ కావచ్చు లేకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఖచ్చితంగా ఆర్టీసీ సంస్థకే సబ్సిడీ కింద ఇవ్వాలని చెప్పేసి యూనియన్లు కోరుతున్నాయి. కాకపోతే అది పెడచేన పెట్టి ప్రైవేటు పరం చేస్తుంది, ప్రైవేటు వ్యక్తులకు అది ఇస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది ఆర్టీసీలు అనుకోవాలి? ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క పురోగమన దిశగా ఈ ప్రభుత్వ చర్యలు ఉండాలి, కానీ తిరోగమన దిశగా చర్యలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆర్టీసీ వ్యవహారం చూస్తూ ఉంటే. ఎందుకంటే ఒక పక్క ఆర్టీసీ ఛార్జీలను పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డి విరిగే విధంగా చేసింది. నిన్నగాక మొన్ననే మేము పార్టీ తరఫున ఈ సిటీ బస్ ఛార్జీలో 10 రూపాయలు ఒకటేసారి పెంచిండ్రు. ఒకటేసారి ఒక స్టేజ్కి 5 రూపాయలు, ఇంకో స్టేజ్కి 10 రూపాయలు. 10 రూపాయలు పెంచంటే బస్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ మేము పెద్ద ఎత్తున కూడా నిరసన చేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ ఎండీకి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. పెంచిన ఛార్జీలను తగ్గించాలి, ఈ ప్రైవేటు పరం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ కొన్ని విషయాల పట్ల ఇచ్చినాం. సో ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ఒక పక్క ఆదాయం లేదని చెప్పి వీరే నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు అని, మహిళలకు ఉచిత బస్సు అని ఇచ్చిండ్రు. ఒక పక్క మహిళలకు ఒక చేత కుడి చేత్తో ఉచిత బస్సు అన్నారు, మళ్ళీ ఎడమ చేత్తో ఛార్జీల వడ్డన చేస్తూ ఉన్నారు. అంటే మహిళలకు ఉచిత బస్సు, పురుషులకు ఛార్జీల వడ్డన. అంటే ఈ విధంగా వీళ్ళ యొక్క ఆలోచన ఉన్నది. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద ఇంకా దీన్ని ప్రైవేట్ పరం చేయాలని దాదాపుగా ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2500 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ పరం చేయాలి దీన్ని ఆర్టీసీ అనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఇవాళ ఒక్కొక్కటిగా ఇవాళ ఆర్టీసీకి సంబంధించిన డిపోల యొక్క ల్యాండ్స్ చాలా ఉన్నాయండి, వాళ్ళ ఆస్తులు చాలా ఉన్నాయి ఈ సిటీలో. ఆ ఆస్తులను అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కడెక్కడైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్స్ను అమ్మేయాలి అని ఒక కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని అమ్మాలంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, ఈజీ అవుతుంది. ఇవాళ ఒక పక్క మన మెట్రోను, మరో పక్క ఆర్టీసీని మొత్తం నాశనం చేసి పట్టించిందండి. ఇలా మెట్రో ఆస్తులు కూడా ఏంది, మెట్రోను కూడా ఎందుకు తీసుకున్నది ప్రభుత్వం? సేమ్ మెట్రో కూడా అదే కదా. ఇలా ఆనాడు మెట్రోకు సంబంధించిన వాళ్ళంతా కూడా మాట్లాడితే ఈ బస్సు ద్వారా మాకు మెట్రోకు నష్టం జరుగుతుంది అని చెప్తే అట్లా మాట్లాడిన జైలు వేయాలని చెప్పింది ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. ఢిల్లీలో ఈ యొక్క సిఎఫ్ఓ మాట్లాడితే, మెట్రో సిఎఫ్ఓ మాట్లాడితే సో ఆయన జైల్లో వేయాలని చెప్పిండు. అంటే మెట్రో ఆస్తులను తీసుకోవడానికి ఒక పెద్ద కుట్ర జరిగిందండి. మెట్రో కూడా అది కూడా గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసినా దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాన్ని దాదాపుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది, పైసలన్నీ ఖర్చు పెట్టించి పీపీపీ మోడల్లో బ్రహ్మాండంగా సహకరించింది కేసీఆర్ సర్కార్. కానీ ఇవాళ దాంట్లో ఏదో నష్టాలు ఉన్నదని చెప్పి వాళ్ళకు 2000 కోట్లు మొకాన కొట్టి దాని ద్వారా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి, బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఉన్నాయండి ఆ యొక్క మెట్రో కంట్రోల్లో. ఎక్కడికక్కడ మాల్స్ ఉన్నాయి వాళ్ళ కంట్రోల్లో. ఈ మాల్స్ను, ఆ ఆస్తులను వీరి కుటుంబ పరివాహానికి అప్పజెప్పడానికే ఆ యొక్క మెట్రోను గుంజుకున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అట్టనే ఆర్టీసీ కూడా గట్టినే ఉన్నది. ఇది కూడా ఎవరికైనా కట్టబెట్టడానికి ఆర్టీసీ ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఏడాదికి 1500 కోట్లు ఇచ్చిందండి ఆర్టీసీకి నష్టాలలో ఉంటే. సో దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి ఇంకొకటి ఏం చేసిందంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించింది. జీవో ఇచ్చినాం మేము, కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు జీవో ఇచ్చినాం. మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ ఇవాళ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు ఈ ప్రభుత్వము? ఆ ఉద్యోగులను ఇంకా కార్మికులను ఎందుకు కొనసాగిస్తూ ఉన్నది? వీళ్ళు చేయాలి కదా, మీ ప్రభుత్వం ఆ ఉద్యోగులను పట్టించుకోవాలి కదా. నువ్వు నిజంగా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం లేకుంటే ఉద్యోగులను ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తలేవు? ఆ జీవోను ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేవు? సో కాబట్టి ఆ ఛార్జీల వడ్డన ఉద్యోగులను అట్నే ఉంచి ఇలా ప్రైవేట్ పరం చేసే దిశగానే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తున్నది. డెఫినెట్గా దీన్ని ఆ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది. విజయానంద్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీస్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించింది, అలానే ప్రచారంలో దూసిపోతున్నటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూస్తే మాత్రం అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది. ఆ అభ్యర్థి పైన కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి అంశాన్ని ఎలా చూస్తారు?
కాంగ్రెస్ పార్టీ ఆ, ఏ ఎన్నిక వచ్చినా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతి ఎలక్షన్లో టికెట్ కేటాయించే విషయంలో దానికి ఒక 4 గ్రూపులు, ఎవరి లాబింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభ్యర్థి వాళ్ళకు ఉంటారు. వాళ్ళు వాళ్ళ లాబీలు చేసి ఒకరికొకరు ఇస్తారు. అలా ముఖ్యంగా అక్కడ సీనియర్ నాయకులు మాజీ మంత్రి చేసినటువంటి వ్యక్తి, అదే బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు ఎక్స్పెక్ట్ చేసి అక్కడ తప్పకుండా మొదటి నుంచి స్థానికంగా అక్కడ వ్యక్తి కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయనకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఏదైతే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద మొత్తంలో ఎన్నికలప్పుడు బాగా మేము 10 ఏళ్ళు అధికారంలో లేము, కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలనేది కార్యకర్తలలో చాలా తీవ్రంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో అది ఒత్తిడి ఉంది. ఎవరు పార్టీని కష్టకాలంలో పట్టుకొని పనిచేసినారో అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మొత్తం వల్ల అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళకే మళ్ళా అధికారాలు, హోదాలు వస్తున్నాయి అనేది ఒక తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కూడా అక్కడ స్థానికంగా ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్టపడ్డటువంటి వాళ్ళకి ఇచ్చి అధికారంలో ఉన్నది వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే బాగుండేది. అట్లా కాకుండా సీనియర్లను కాదని, పార్టీలో కష్టకాలంలో ఉన్న వాళ్ళని కాదని ఒక కార్యకర్తకి ఇవ్వడం. రెండోది, ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికైతే అనౌన్స్ చేసిందో ఆయన మీద కూడా వ్యక్తిగతంగా గతంలో ఆయన చరిత్ర, దాని మీద చాలా ఆరోపణలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ అట్లాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారనేది గందరగోళం అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఆల్రెడీ క్యాండిడేట్ వాళ్ళకి అక్కడ ఎన్నిక వచ్చిన నేపథ్యం వేరు కనుక మొదటి నుంచి వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇస్తామని అనౌన్స్ చేసి ప్రచారం చేసుకుంటున్న టైంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఒక అభ్యర్థిని ప్రకటించుకోలేకపోయారు. ప్రకటించిన అభ్యర్థి రేపు ఉంటాడా ఉండడా ఆయనకు క్లారిటీ లేదు, ఇచ్చిన వాళ్ళకు క్లారిటీ లేదు. ఇంకొకటి మనం బాగా గమనించాలి, బీజేపీ ఇప్పటి వరకు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో కొంత జాగ్రత్తగానే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే గతంలో ఎన్నికల్లో కూడా ఒక రకమైనటువంటి విశ్లేషణ ఉన్నది. బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నం నిరంతరంగా అన్ని సందర్భాల్లో జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నికని ఎంత సీరియస్గా కంటెస్ట్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ బీజేపీ ఏ అభ్యర్థిని పెడుతుంది, ఆ అభ్యర్థిని పెట్టడం ద్వారా నిజంగా సీరియస్గా కొట్లాడడానికి పెడుతుందా, ఎవరినన్నా గెలిపించడానికి లేదా ఎవరినన్నా ఓడగొట్టడానికి పెడుతుందా అనేది కూడా మనము చాలా మంది అంటే రాజకీయ పరిశీలకులు అందరూ అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయము. కాంగ్రెస్ అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి కూడా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు కాకపోవడము, ఆయనకు వ్యక్తిగత చరిత్ర మంచిగా లేకున్నా కానీ ఆయనకే ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగా గందరగోళంగా ఉంది. ఎన్నిక దగ్గరకు వచ్చినప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో స్పష్టత సంపాదించుకోలేకపోయిందని చెప్పొచ్చు మనం. వాసుదేవరెడ్డి గారు, జూబ్లీ హిల్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి ఏదైతే అభ్యర్థి సెలెక్ట్ అయినా కూడా దానిపైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రచారం మాత్రం దూసుకుపోతుంది. ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డు సంబంధించి విస్తృతమైనటువంటి స్పందన వస్తుంది ఆ కాన్స్టిట్యూషన్లో. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి నేను ప్రత్యక్షంగా ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో యూసుఫ్గూడలో పనిచేస్తున్నా సురేష్ గారు. నేను గత 20 రోజుల నుంచి వెళ్ళి గ్రౌండ్లో పనిచేస్తున్నాం. నేను స్పష్టంగా గమనించిన ఈ యొక్క ప్రభుత్వం నవీన్ యాదవ్ అనే వ్యక్తిని టికెట్ ప్రకటించిన తర్వాత ఒకటి వారి పార్టీలో ఎక్కడికక్కడ ఈయనకు ప్రకటించగానే అల్కపాన్పు మొదలైంది. అక్కడ టికెట్ ఆశించిన వారు కావచ్చు, లేకపోతే ఈయన నచ్చని వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈయనకి ఇయ్యడమైంది, ఒక రౌడీ షీటర్కి ఇయ్యడమైంది. ఇలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి డబ్బులున్న వాళ్ళను లేకపోతే రౌడీ షీటర్లను తీసుకొచ్చి పాలన కొనసాగించాలనేది స్పష్టంగా కనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఎన్ని ఏంటంటే ఈ మధ్యలో నేను చూస్తూ ఉన్నా, ఇలా మేము చెప్తున్నది కాదు, వాళ్ళు మాకు వీడియోలు అందిస్తున్నారు. ఇగో నవీన్ యాదవ్ గురించి, రౌడీ షీటర్ గురించి, ఆయనకు మామూలు ఇవ్వకుంటే ఆ షాప్ పైన ఏ విధంగా దాడి చేసిండో నేను ఒక్క వీడియో చూపిస్తానండి మీ టీవీ న్యూస్ ద్వారా ప్రేక్షకులకు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారనే చందంగా హైదరాబాద్ లో ఓ రౌడీ షీటర్ బెదిరింపుల కోసం వెళ్లి ఆస్పత్రి పాలయ్యాడు. పాత అల్వాలకు చెందిన శ్యామ్ అల్వాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో సౌండ్ సిస్టమ్ దుకాణం నడుపుతున్నాడు. స్థానిక రౌడీ షీటర్ నవీన్ యాదవ్ నెల మామూళ్లు ఇవ్వాలంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. లేదంటే దుకాణాన్ని తగులబెడతానని బెదిరించేవాడు. అన్నంత పని చేసిన నవీన్ యాదవ్ శ్యామ్ దుకాణంలో లేని సమయంలో అక్కడికి వచ్చాడు. దుకాణంలో డీజిల్ చల్లాడు. నిప్పంటించాలని తన అనుచరుడిని పురమాయించాడు.
దుకాణం ప్రవేశ ద్వారం వద్ద వేచి చూస్తున్నాడు. లోపల నిప్పంటించిన వెంటనే అకస్మాత్తుగా ఓ డబ్బా అగ్నిగోళంగా వచ్చి పడింది. డబ్బా పేలుడు ధాటికి రౌడీ షీటర్ నవీన్ యాదవ్ పక్కన పడ్డాడు. ఇప్పుడు మామూలు ఇవ్వకుంటే దాడి చేసింది షాప్ పైన. సరే, ఆ మంటలు ఈయనకు అంటుకున్నాయి, హాస్పిటల్ పడ్డా అనేది ఒక వార్త వచ్చింది. అంటే రౌడీ షీటర్ ఈయన యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈయనకు సంబంధించిన 100 కోట్ల భూ ఆక్రమణలు వీళ్ళ నాయన అంటే శ్రీశైలం యాదవ్ పెద్ద రౌడీ షీటర్ అక్కడ. ఇదొక వీడియో కూడా, ఇదొక 10 సెకండ్లు ఉన్నది చూడండి. ఇగో ఇదొక న్యూస్ లో వచ్చింది. యూసఫ్గూడ ఏరియాలో రౌడీ షీటర్ గా ముద్రపడిన వ్యక్తి ఇతని జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేషన్ కళ్లు గప్పి 4,24,00,000 కాజేశాడు. ఆ డబ్బు ఎందుకు వెనక్కి తీసుకోకూడదని చెప్పాలంటూ జీహెచ్ఎంసీ ల్యాండ్ అక్విజిషన్ టీం షోకాజ్ జారీ చేసింది. అసలు అంత సంవత్సరానికి ఎలా ముట్ట చెప్పారనేది కూడా గుట్టు వీడని ప్రశ్న. అయితే స్కామ్ మూలం కూడా ఇప్పటిది కాదు, దాదాపు 10 ఏళ్ల క్రితం నాటిది. యూసఫ్గూడ నుండి రహమత్ నగర్ వరకు 2012లో రహదారి విస్తరణ పనులు జరిగాయి. అంటే వీళ్ళ యొక్క నేను ఇవన్నీ చూపిస్తాను అంటే వీళ్ళ యొక్క ఆగడాలు ఈ కుటుంబ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి జూబ్లీహిల్స్లో అనేది తెలవడానికి చూపించాను నేను. సో స్పష్టంగా ఇలా ఆయన చుట్టూ మొత్తం ప్రైవేట్ సిబ్బంది ఉంటుందండి, బౌన్సర్స్ ఉంటారు మొత్తం. ఆయన కలవాలంటే కూడా కష్టం, నవీన్ యాదవ్ను కలవాలంటే. ఎక్కడికి పోయినా 4-5 కార్లలో అట్రాసంతో పోతాడు, బెదిరింపులకు పాల్పడతాడు. సో అట్లాంటి వ్యక్తి రేపు ప్రజాప్రతినిధి అయితే ఏ విధంగా ఉంటుంది? ఒక పక్క ఆ యొక్క నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా 100 కోట్లతో అభివృద్ధి చేసిండు ఆనాడు గోపీనాథ్ గారు. కేసీఆర్ గారి సహకారంతో కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్గా ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండండి ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని. మరి ఒక పక్క వారి కుటుంబ సభ్యులు అంటే మరో పక్క ఇట్లాంటి రౌడీ షీటర్ని పెట్టి ఎవరిని బెదిరింపులకు పాల్పడాలి. ఇప్పుడు అల్కపాన్పులు వాళ్ళంతా కూడా ఎవ్వరు సహకరించే పరిస్థితి లేదు. చాలామంది అక్కడ ఈ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్కి గెలిచి కాంగ్రెస్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళను బుజ్జగించే ప్రయత్నంలో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతా ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ బై ఎలక్షన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్ కాబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఈ యొక్క బై ఎలక్షను. సో కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గులాబీ జెండాను ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నదని స్పష్టంగా తేలింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, అయితే జూబ్లీహిల్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి కంచు కొట్టాది, ఖచ్చితంగా బీఆర్ఎస్లో అధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి వాసుదేవ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.